హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దీపక్ పూసా గారు, ఫేషియో మ్యాక్సిలరీ సర్జన్, ఫెలో ఇన్ ఫేషియల్ ఆస్థెటిక్స్. ఈరోజు మనం వారితో మాట్లాడదాం. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్, బ్యూటీ విషయానికి వస్తే మెయిన్గా మనం ఫేస్ తర్వాత చూసేది హెయిర్. సో లాంగ్ హెయిర్ అందరికీ ఉండాలనే ఆశ ఉంటుంది, ఒత్తుగా ఉండాలని ఉంటుంది. బట్ ఇవాళ రేపు చూసుకుంటే చాలామందికి బిలో 30 or 20 కూడా చాలామందికి హెయిర్ లాస్ ఉంటుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? మనకు ఒకప్పుడు చూస్తే హెయిర్ ఫాల్ మనకు బాల్నెస్ అనేది 35 to 40 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ నౌ డేస్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 21, ఈవెన్ 20 కూడా చూస్తున్నాం. దట్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజ్. అగైన్ వై అంటే ఏంటంటే ఎక్సెసివ్ ఆల్కహాలిజం చేస్తే ఏంటి అంటే దెర్ ఇస్ అ డెఫిషియన్సీ ఆఫ్ నియాసిన్ డెఫిషియన్సీ, బయోటిన్ డెఫిషియన్సీ, దిస్ ఆల్ అదర్ డెఫిషియన్సీస్ ఆర్ దేర్. సో ఆల్కహాలిజంలో ఏంటి అంటే మనకు విటమిన్ డెఫిషియన్సీ, అబ్జార్ప్షన్ లేకపోవడము, స్ట్రెస్ అండ్ ఫీమేల్స్లో మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్లో PCOS ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడము. దీస్ ఆర్ ద ప్రైమరీ రీజన్స్ వై యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్. చాలామంది వాళ్ళే డిసైడ్ అయిపోతూ ఉంటారు. సో వీటన్నిటికీ డయాగ్నోసిస్ అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అంటే వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ టెల్లింగ్ అండ్ వాట్ ఈస్ ద గ్రేడ్ ఆఫ్ ది హెయిర్ దే ఆర్ లూజింగ్. జనరల్గా మనం మేల్స్ చూస్తే యూ కెన్ సీ ద హెయిర్ లైన్ రిసైడింగ్. ఫీమేల్స్లో అలా కాదు, వీ సీ థిన్నింగ్ ఆఫ్ హెయిర్. మేల్కి ఫీమేల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫీమేల్కి ఏంటంటే మీకు అక్కడక్కడ వెన్ ఇట్ ఇస్ సివియర్ యూ సీ ప్యాచెస్ ఆఫ్ హెయిర్ లూజింగ్ ఇయర్ అండ్ దేర్. అదే మేల్కి అనుకోండి క్లాసిక్ మేల్ పార్ట్ అండ్ బాల్నెస్ వస్తుంది, అంటే హెయిర్ లైన్ అనేది పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, వర్టెక్స్లో హెయిర్ పోవడము ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో ఫీమేల్స్ జనరల్లీ టెన్ టు నోటీస్ వెరీ లేట్. ఆల్రెడీ మనం ఏంటంటే వెన్ ఇట్ ఈస్ ఇన్ ద గ్రేడ్ 4-5లో మనము నోటీస్ చేస్తారు ప్యాచెస్ లాగా. ఆల్రెడీ లాంగ్ హెయిర్ ఉంటుంది కాబట్టి క్యామఫ్లేజ్ అయిపోతుంటారు. అండ్ యూజువల్గా అయితే పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు కొన్ని పోయినా కూడా మళ్ళీ ఎక్కువే తిరిగి వస్తుంటాయిలే అని. సో రోజుకి అసలు ఎన్ని స్ట్రాండ్స్ పోవచ్చు? అప్ టు 40 to 50 strands ఆర్ నార్మల్. అప్ టు 40 to 50 strands ఇన్ ఎంటైర్ డే ఇస్ నార్మల్. అండ్ వెన్ యూఆర్ పుల్ టెస్ట్ అంటాం మనం, అంటే వెన్ యూఆర్ పుల్లింగ్ ద హెయిర్ను ఎంత హెయిర్ వస్తుందనే డిపెండ్స్ అనమాట. ఇఫ్ యూ పుల్లింగ్ యూఆర్ గెటింగ్ మోర్ దెన్ 10 hair 15 hair అంటే దట్ మీన్స్ యూ హ్యావ్ ఎ సివియర్ ప్రాబ్లమ్. అంటే డిగ్రీ ఆఫ్ పుల్ ఇలా పట్టుకోగానే వచ్చేస్తున్నాయి అంటే యూ హ్యావ్ ఎన్ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్. అంటే మనకు గట్టిగా పుల్ చేసే వరకు కూడా హెయిర్ రావట్లేదు అంటే దట్స్ ఎ హెల్దీ హెయిర్. అంటే ద రూట్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి అనేది మనకు డిటర్మిన్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు చూసుకుంటే ఇంకా చాలా రకమైన షాంపూస్ వచ్చేసాయి, కండిషనర్స్ వచ్చేసాయి. బేసికలీ కండిషనర్ ఎలా యూస్ చేసుకోవాలో చాలామంది కూడా తెలియదు. సో డైరెక్ట్గా వాళ్ళు అప్లై చేసేస్తూ ఉంటారు. వీటిని ఎలా వాడుకోవాలంటూ షాంపూస్ అంటే మనకు యూ షుడ్ ఆల్వేస్ యూజ్ ఎ సల్ఫేట్ ఫ్రీ షాంపూ విచ్ ఇస్ ఎ pH న్యూట్రల్ అండ్ విచ్ కాసెస్ లెస్ డ్యామేజ్. ఇన్స్టెంట్ రిజల్ట్స్ కావాలి మనకు జనరల్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ కమర్షియల్ రొటీన్ బ్రాండ్ యూ సీ ఇన్స్టెంట్ స్మూతనింగ్. That is because it's a chemical which is causing that shampoo అంటే మనం ఆల్వేస్ we have to use a sulfate free shampoo. సల్ఫేట్ ఫ్రీ షాంపూ యూస్ చేయాలి బికాజ్ వీ ఆల్వేస్ టెన్ టు సీ ఇన్స్టెంట్ రిజల్ట్స్. స్మూత్గా షాంపూ చేసుకోగా స్మూత్గా అనిపిస్తే వీ థింక్ ఇట్స్ అ గుడ్ షాంపూ. దట్స్ నాట్ హౌ వర్క్. ఇట్ ఈస్ బికమింగ్ స్మూత్ బికాజ్ యూఆర్ యూజింగ్ ఎ కెమికల్ ఆన్ ఇట్. యూఆర్ యూజింగ్ ఎ హార్ష్ కెమికల్ ఆన్ ఇట్. షుడ్ ఆల్వేస్ యూజ్ ఎ సల్ఫేట్ ఫ్రీ pH న్యూట్రల్ షాంపూస్ యూస్ చేయాలి. అండ్ ఇఫ్ యూఆర్ యూజింగ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు డాండ్రఫ్ ఉంది, షుడ్ యూజ్ అన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏమన్నా మీకు వాట్ యూ సే స్కాల్ప్ లేయరింగ్ వస్తుంది, వైటిస్ వస్తుంది అంటే దానికి రిలేటెడ్ మెడికేటెడ్ షాంపూస్ వాడాలి. సో వాట్ షాంపూ ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది ఆల్వేస్ వన్స్ ఇన్ అ వైల్ వెన్ యూ గో టు స్పెషలిస్ట్ స్టిల్ ఆల్వేస్ రికమెండ్ యూ. కండిషనర్స్ అనేది ఇట్స్ జస్ట్ టు ఎన్లైటన్ టు కండిషన్ యువర్ స్కాల్ప్. మనకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ మన బాడీ ఈజ్ ఎ న్యాచురల్ కండిషనర్ విచ్ ప్రొవైడ్స్ న్యాచురల్ ఆయిల్స్ అనమాట. కండిషనర్ ఏంటంటే కొంచెం రూట్స్ని మనకు స్ట్రెంగ్తన్ చేయడానికి. అంటే అది డైరెక్ట్గా వాడచ్చా సార్ స్కిన్ పైన హెయిర్? బట్ నాట్ too often and you should always see what type of conditioner are you using, how effective is it, ఎంత మనకు దాంట్లో కాన్సన్ట్రేషన్ ఏంటి, మనకు స్కిన్ టైప్ ఏంటి. సో కండిషనర్కి వచ్చేసి మనం కండిషనర్ అంటే ఎందుకు యూజ్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ ఏంటి అంటే మనకు రూట్ స్ట్రెంగ్తనింగ్ కోసం. యూ కెన్ యూజ్ twice in a week అలా యూజ్ చేస్తే సరిపోద్ది, నాట్ మోర్ దెన్ దట్. ఓకే, ఇప్పుడు హెయిర్ స్టైలింగ్ అనేసి స్మూత్నింగ్ ప్రాసెస్ అని చూస్తున్నాము, కెరాటిన్ ట్రీట్మెంట్స్ అని. All will damage your hair. The minimal it is, the better it is.
అంటే దీని తర్వాత వాళ్ళు ఈ కండిషనరే యూస్ చేయాలి, ఈ షాంపూనే యూస్ చేయాలి. సో ఇట్ యూ కెన్ మెయిన్. Conditioning is always done on a superficial surface of the because hair is a dead follicle. It only conditions the root. Surface ఏంటంటే ఒక స్మూత్ లేయర్ ఆఫ్ టెక్స్చర్ లాంటిది చూస్తుంది. ఇట్స్ టెంపరీ థింగ్. ఆల్వేస్ గుడ్ డైట్ అండ్ ఆల్ ఇట్ విల్ రీజనరేట్, ద హెయిర్ విల్ రీజనరేట్ అండ్ ఆల్. కండిషనర్ ఈజ్ టెంపరీ రిజల్ట్, టెంపరీ మెయింటెనెన్స్ లాగా. సో కండిషనర్స్ మనం లిమిటెడ్గా వాడుకుంటే బాగుంటుంది. న్యాచురల్గా మనం చూసుకుంటే కుంకుడుకాయలు చాలామంది ఎగ్ వైట్స్ పెట్టాలంటారు. సో ఇవన్నీ యూస్ చేయొచ్చా? ఆల్వేస్ యూ కెన్ యూజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెయిర్ రీజనరేషన్ మనం యూట్యూబ్లో చూస్తే కుంకుడుకాయ పెట్టుకోమని ఒకరు అంటారు, ఆనియన్ జ్యూస్ పెట్టుకోమని ఇంకొకరు అంటారు, ఇంకోటి ఏదో పెట్టుకోవాలి. మనకు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద బేస్ రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్ జ్యూస్ పెట్టుకున్నామని కూడా హెయిర్ వస్తుంది. ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ కమింగ్, ఇల్ కమ్. ఎందుకు అంటే బేసికలీ మన హెయిర్ ఫాలికల్ ఏదైతే రూట్ ఉంటుందో దాంట్లో నుంచి మనకు హెయిర్స్ వస్తాయి. సో హెయిర్ కమ్స్ బికాస్ ఆఫ్ 3 రీజన్స్ హెయిర్ రీజనరేషన్. ఒకటి కెమికల్ ఇరిటేషన్, ఒకటి ఫిజికల్ ఇరిటేషన్, ఇంకొకటి న్యాచురల్గా మనము యూఆర్ గివింగ్ ఎనీ న్యూట్రియంట్స్ దానికి ఫాలికల్కి. కెమికల్ ఇరిటేషన్ అంటే యూ యూజింగ్ ఎనీ గుడ్ కెమికల్, ఇట్ విల్ ఇరిటేట్ ద ఫాలికల్ అండ్ రీజనరేట్ ద హెయిర్, బట్ ఇట్ ఈస్ టెంపరీ. యూఆర్ నాట్ టేకింగ్ ద న్యూట్రియంట్స్ అగైన్. పిఆర్పీలో కూడా మనం చేసేది ఆల్మోస్ట్ అంతే. వాట్ యూఆర్ డూయింగ్ పిఆర్పీలో ఏం చేస్తున్నాం, మనము ఇరిటేట్ చేస్తున్నాం, ఫిజికల్ ఇరిటేషన్ ఇక్కడ. అండ్ ఆల్సో కెమికల్ ఇరిటేషన్ బై ఇంజెక్టింగ్ ద గ్రోత్ హార్మోన్స్ ఇన్ దట్, జిఎఫ్సి అంటారు, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. అది ఇరిటేట్ చేస్తే మన ఫాలికల్కి మనం డైరెక్ట్ న్యూట్రియంట్స్ సప్లై ఇస్తున్నాం, అందుకే హెయిర్ రీజనరేట్ అవుతుంది. అందుకే మనకు ఎంటైర్ వరల్డ్లో ద ఓన్లీ వన్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ వర్కింగ్ ఇస్ పిఆర్పీ. దాని అడ్వాన్స్డ్ వర్షన్ బయో పిఆర్పీ అంటాము, జిఎఫ్సి అంటాము, డిఫరెంట్ నేమ్స్. హియర్ ఆల్సో యూఆర్ డూయింగ్ ద సేమ్ ప్రొసీజర్, బట్ ఏంటంటే నేను ఎఫెక్టివ్ వే. ఆనియన్ జ్యూస్ చేస్తే ఏంటంటే ఆల్రెడీ హెయిర్ ఫాలికల్ ఉంది కాబట్టి ఇరిటేట్ అవుతుంది, యూఆర్ గెటింగ్ అన్ హెయిర్, బట్ యూఆర్ నాట్ మెయింటైనింగ్ ఇట్ అగైన్. సో మనకి ఇరిటేషన్తో పాటు మెయింటెనెన్స్ అంటే డైట్ కానీ, దాని సప్లిమెంట్స్ కానీ, బయోటిన్ కానీ. మీరు వైట్స్ అన్నారు, ఎగ్ వైట్స్ అన్నారు. వై యంగ్ పీపుల్ ఆర్ లూజింగ్ హెయిర్? ఇఫ్ యు సీ మోస్ట్ ఆఫ్ ద మెన్, మన ఫీమేల్స్ నుంచి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం, ఎందుకు మేల్ పార్ట్ అండ్ బాల్నెస్ వస్తుంది? ఎవ్రీబడి ఆర్ డూయింగ్ ఎక్సెసివ్ జిమ్మింగ్. జిమ్ ఈజ్ అల్టిమేట్లీ యు ఆర్ స్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్. What stresses, and many people consume raw egg whites. People don't know that raw egg whites will actually cause a biotin deficiency. Consumption of, ఎందుకంటే బయోటిన్ మీరు తీసుకున్నా కూడా అబ్జర్వ్ అవ్వదు, బికాజ్ రా ఎగ్స్ హ్యాస్ ఎన్ ప్రోటీన్ విచ్ విల్ బైండ్ టు ద బయోటిన్, సో ఇట్ విల్ నాట్ అబ్జర్వ్ ఇన్ ద బాడీ. సో ఎక్సెసివ్ ఎగ్ వైట్స్ కన్సంప్షన్ కూడా మనకు ప్రాబ్లమే. బాయిల్డ్ ఎగ్స్ ఇస్ ఫైన్. Boiled eggs is fine. Excessive exercise also leads to stress and also leads to hair fall. So men కొంచెం అగ్రెసివ్ వీక్లీ 4 times అలా చేసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఉన్నది, ఎందుకు రీజన్ అంటే దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. అండ్ ఇందాక మనం అనుకున్నట్టు చాలా మందికి బిలో 20 కూడా చాలా మందికి హెయిర్ లాస్ అనేది స్టార్ట్ అయిపోయింది డ్యూ టు వేరియస్ రీజన్స్. సో ఇటువంటి హెయిర్ లాస్కి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మనకు హెయిర్ లాస్లో కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఆండ్రోజెనిక్ ఎలోపేషియా అంటాం, అలోపేషియా ఏరియాటా అంటాం. యంగ్ పీపుల్లో కానీ ప్యాచెస్లో ఆఫ్ హెయిర్ ఊడిపోద్ది, దాన్ని అలోపేషియా ఏరియాటా అంటాం. అంటే మన ఓన్ బాడీయే మనల్ని అటాక్ చేస్తుంది, వేర్ యువర్ బాడీ విల్ థింక్ దట్ యువర్ హెయిర్ ఇస్ ఎ ఫారిన్ బాడీ. అందుకే వాళ్ళకి ప్యాచెస్ లాగా ఊడిపోద్ది. వాళ్ళకి ఏంటంటే మనము ఇట్ రీజనరేట్స్, మనము కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తాం వాళ్ళకు, అప్పుడు హెయిర్ రీజనరేట్ అవుతుంది. ఈ హెయిర్ లాస్లో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ పిఆర్పి అని, అండ్ మోర్ ఓవర్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అని కూడా వింటూ ఉంటాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏం లేదంటే ఇట్స్ సింపుల్ ప్రొసీజర్. యూ టేక్ ద హెయిర్ ఫ్రమ్ యువర్ బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ అండ్ రీఇంప్లాంట్ ఇన్ ద హెయిర్ ఏరియా వేర్ హెయిర్ ఇస్ నాట్ దేర్. ఎందుకు వెనకాల నుంచే రీజన్ అంటే మనకి ఏంటంటే అది డిహెచ్టీ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడ హెయిర్ ఫాల్ తక్కువ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ సీ అ ఫుల్ బాల్డ్ హెడ్, వెనకాల మాత్రం హెయిర్ ఉండిపోతుంది. ఎందుకు? దట్ ఈస్ ద రీజన్ వేర్ అక్కడ హెయిర్ ఎప్పుడు పడిపోదు. సో ఆ హెయిర్ మనం ఫ్రంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి ఫాలికల్ తీసుకొని మనం ముందు పెడతాము, ఫాలికల్ ఆర్ గ్రాఫ్టర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అది పెడతాం కాబట్టి మనకి కింద రిజల్ట్స్ బాగా ఉంటాయి దాంతో, ఎందుకంటే ఇట్ డజంట్ ఫాల్ వెరీ ఈజీలీ. దీంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయి? 2 types ఉంటాయి. FUE అంటాము, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అంటాము, ఇంకోటి అంటే FUT అంటాము. ఇప్పుడు మోస్ట్లీ చేసే FUE, దాంట్లోనే అడ్వాన్స్డ్ FUE అంటాము, బయో FUE అంటాము. FUE ఓన్లీ మనకు FUEలో ఏంటంటే రికవరీ టైం చాలా ఫాస్ట్. ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అలా ఉంటే నెక్స్ట్ డేనే వర్క్ చేసేసుకోవచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళి చేసేదంటే ఒక 1 week, less than 1 weekలో హీ కెన్ డూ హిస్ రొటీన్ వర్క్ అండ్ ఆల్. జస్ట్ ఏంటంటే ఒక 1 week కేర్ తీసుకుంటే సరిపోద్ది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెయిన్ఫుల్ ఉంటుందా?
నో అండి, ఇట్ ఈస్ డన్ అండర్ లోకల్ అనస్థీసియా. మీకు ఇంజెక్షన్ ఇచ్చేస్తారు, కాకపోతే ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రొసీజర్. బికాస్ ఇమాజిన్ ఐఎమ్ పుట్టింగ్ 2500 plants. How much time will it take? Just like that, in a similar fashion, and it has to be kept very carefully, each and follicle, which are in very small microscopic size. So it takes time. Patience is what is required. పెయిన్ఫుల్ అనేది ఏమి ఉండదండి. అనస్థీషియా ఇచ్చేటప్పుడే కొంచెం మీకు డిస్కంఫర్ట్ ఉంటుంది, తర్వాత మీకు ఏం తెలియదు. ఒక పేషెంట్కి సింగిల్ సీటింగ్లోనే చేస్తారా? 90% ఆఫ్ ద కేసెస్ ఆర్ నౌ డన్ ఇన్ సింగిల్ సిట్టింగ్ అండి. మ్యాక్సిమం మనం పర్ డే 2500 to 3000 grafts వరకు చేసుకోవచ్చు. దట్ ఈస్ ద గైడ్ లైన్స్. మనకు 3000తో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ కవర్ అప్ అయిపోతాయి. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ వీ కెన్ డూ ఇన్ ద నెక్స్ట్ డే మార్నింగ్. ఒక క్లయింట్ అనేవాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వీళ్ళ సూటబుల్ అని ఎలా డిసైడ్ చేస్తారు? ఈ షుడ్ బీ నాట్ టూ మచ్ ఏజ్డ్. మన హెయిర్ ఏదైతే పోయిందో ఇట్ షుడ్ నాట్ బీ టూ మచ్ ఎక్స్ట్రీమ్ ఉండొద్దు. మనకు మైల్డ్ టు మోడరేట్ ఇస్ ఆల్వేస్ ఎ గుడ్ కేస్ టు స్టార్ట్అప్ అనమాట. మనకు రిజల్ట్స్ కూడా బాగా చూస్తాము. ఎందుకంటే అల్టిమేట్లీ యూఆర్ టేకింగ్ ద హెయిర్ అండ్ పుట్టింగ్. ఇఫ్ యూ హ్యావ్ లెస్ హెయిర్, ఇఫ్ ఐ టేక్ ఫ్రమ్ బ్యాక్, ముందుంటుంది, వెనకాల తక్కువ అయిపోతుంది. సో మనకేంటంటే ఇట్స్ ఎ స్వీట్ స్పాట్. మనకు మరీ ఎక్స్ట్రీమ్ కేసెస్ చేయలేము, మరీ లో కేసెస్లో మనం నార్మల్ ట్రీట్మెంట్స్ చేసుకుంటే సరిపోద్ది. ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి అంటే ఒక డాక్టర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? 3 types ఆఫ్ డాక్టర్స్ కెన్ డూ అండి. ఒకటి వచ్చేసి maxillofacial surgeon బికాజ్ హీ హాజ్ నాలెడ్జ్ ఆఫ్ హెడ్ అండ్ ఫేస్. ఇంకోటి డర్మటాలజిస్ట్ హూ ఇస్ ట్రైన్డ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, అండ్ ప్లాస్టిక్ సర్జన్. దీస్ ఆర్ ద 3 కామన్ పీపుల్ హూ కామన్లీ యూ సీ ఇన్ ద మన ఫీల్డ్లో చూసేది ముగ్గురే ఎక్కువ చేసేది. ఎటువంటి మీరు ఇండికేషన్స్ కానీ ప్రికాషన్స్ కానీ బిఫోర్ సర్జరీ ఒక క్లయింట్కి చెప్తారు? మనం ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి వచ్చేవాళ్ళు మినాక్సిడిల్ సొల్యూషన్స్ వాడుతూ ఉంటారు. వీ ఆస్ దెమ్ టు స్టాప్ మినాక్సిడిల్ 4 weeks వరకు, బికాజ్ ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది మినాక్సిడిల్ వల్ల. సో మినాక్సిడిల్ ఆపేయమంటాము. డయాబెటిక్ పేషెంట్స్ని అవాయిడ్ చేస్తాము మోస్ట్ ఆఫ్, ఎందుకంటే దే ఆర్ ప్రోన్ టు ఇన్ఫెక్షన్. రెస్ట్ ఆల్ అండ్ థైరాయిడ్ పేషెంట్స్ కూడా కొంచెం మన ప్రొఫైల్ చూసుకొని కంట్రోల్ ఉందా లేదా. రెస్ట్ ఆల్ అదర్ పేషెంట్స్ ఆర్ సేఫ్ టు డూ. సో మీరు మినాక్సిడిల్ అన్నారు కాబట్టి, సో ఇది ఓవర్ ద కౌంటర్ డ్రగ్ యాక్చువల్లీ మినాక్సిడిల్ వచ్చేసి. ఎస్, అలా ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు? నో అండి. సి మినాక్సిడిల్ హౌ ఎఫెక్టివ్ ఇస్, ఇట్స్ డ్రాస్టిక్ ఆల్సో. ఇఫ్ యూ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిపోద్ది. వెన్స్ యూ స్టార్ట్ యూ షుడ్ ఫాలో ద ప్రాపర్ కోర్స్. ఫీమేల్కి ఒక పర్సెంటేజ్ ఉంటుంది, మేల్కి ఒక పర్సెంటేజ్ ఉంటుంది. ఫీమేల్కి నా గ్రేడింగ్ బట్టి ఎంత హెయిర్ ఫాల్ ఉన్నది. సో ఆల్వేస్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తూనే ఉంటుంది. సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత రికవరీ టైం అనేది ఎంత పడుతుంది? లెస్ దెన్ 3 days. 3 to 4 days యూ కెన్ డూ యువర్ రొటీన్ వర్క్. బయటికి వెళ్ళేదంటే విత్ ఇన్ ఎ వీక్ యూ కెన్ గో. ట్రాన్స్ప్లాంటేషన్ అనగానే ఇప్పుడు సర్జరీ వీళ్ళు చేయాలి అని అన్నారు. సో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? బేసికలీ ద ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్ అండి. యూ ఎక్స్ట్రాక్ట్ అండ్ గ్రాఫ్ట్ ఇట్ అండ్ ప్లేస్ ఇట్. ఏంటంటే ఇట్ టేక్స్ అరౌండ్ 6 to 8 hours. పేషెన్స్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్, అండ్ టీమ్ ఆఫ్ సర్జన్స్ కావాలి. It's not one man cannot do all this. So we have a hair transplant surgeon, we have a facial maxillary surgeon, we have a hair technicians, we have a support staff. Everybody is needed. At least 4 to 5 people. A team of doctors is always better to do. Then the time will reduce, recovery time will also reduce, operating time will reduce, everything may lesser. It's not like one person who can do the hair transplant. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మన క్లయింట్స్ చూసుకుంటే డెఫినెట్లీ చాలామంది సెకండ్ ఒపీనియన్స్కి వెళ్తూ ఉంటారు. సో అండ్ మోర్ ఓవర్ చాలామంది పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా అడుగుతారు, మీరు ఇంతకుముందు వేరే వాళ్ళకి చేసున్నారా, ఎక్స్పీరియన్స్ ఉందా? సో ఇవన్నీ చూసుకోవాలంటారా? Yeah, definitely you have to see basically you have to see the track record of the doctor, and also you have to see ఏంటి అంటే qualification. Because today you see lot of hair transplant units, but మనం చూస్తే అక్కడ డాక్టరే ఉండరు, because it's done by some technician or anything. So you have to see who is operating on you. Is a qualified doctor, is a qualified technician, who is he, how trained is he, how experienced is he. All these factors play important role in the outcome. అండ్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ ఎన్ని రోజులకి మనం అబ్జర్వ్ చేయొచ్చు? ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్, మనం పేషెంట్కి అయితే 6 months చెప్తాము. 4 months నుంచి మనకు హెయిర్ అనేది గ్రో అవడం చూస్తాము. 6 monthsలో యూ విల్ సీ ఏ బ్యూటిఫుల్ రిజల్ట్. ఒకసారి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక మళ్ళీ హెయిర్ లాస్ అనేది అవుతుందా? దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ వేర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బీ ఆస్కింగ్ అనమాట. నేను చెప్పాను DHT రెసిస్టెంట్ ఉంటుంది, మనం హెయిర్ పెట్టాము.
నీ ఫ్రంట్ హెయిర్ లైన్లో పెట్టాను, మధ్యలో మీ హోల్డ్ హెయిర్ అయితే ఉంది కదా, దట్ ఈస్ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఫాలింగ్. ఎవ్రీథింగ్ యాజ్ అ సైకిల్. కొన్ని మనకి ఏంటంటే హెయిర్ సైకిల్లో ఉంటాయి, కొన్ని గ్రోత్ సైకిల్లో ఉంటాయి, కొన్ని ఫాల్ సైకిల్లో ఉంటాయి. ఫాల్ సైకిల్ ఇప్పుడు నేను పెట్టిన హెయిర్ విల్ నాట్ ఫాల్. నేనంటే నాట్ మీ, ద సర్జన్ హూఎవర్ ఇస్ పుట్టింగ్, దట్ విల్ నాట్ ఫాల్. బట్ ఆల్రెడీ విచ్ ఇస్ ద ఓల్డ్ హెయిర్ ఉంది కదా, అది పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట ఇఫ్ యూ డోంట్ మెయింటైన్. సో ప్రాబబ్లీ ఒక 30 to 40% ఆఫ్ ద పీపుల్ మైట్ నీడ్ అ సెకండ్ సర్జరీ ఆఫ్టర్ 2 to 3 years to if they want more improvement. ఓకే. If they're maintaining, it's not required. If they don't maintain, your old hair will fall off. అప్పుడు మీకు కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ పుట్ ఇట్ హియర్, ఐ పుట్ ఇన్ ద బ్యాక్, సెంటర్లో మీ పాత హెయిర్ వెళ్ళిపోతుంది. సో దెన్ యూ హ్యావ్ టు డూ ఎ సెకండ్ సర్జరీ. సో రేర్గా అబ్జర్వ్ సెకండ్ ఇట్ ఈస్ లైక్ కామన్ టు మోడరేట్, అవసరం పడుతుంది అండ్ డిపెండ్స్ అపాన్ ద గ్రేడింగ్ అనమాట. ఏంటంటే బికాస్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఇట్ విల్ గో యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ మనం పెట్టిన హెయిర్ కానీ మన జనరల్ సర్జన్ పెట్టిన హెయిర్ జనరల్ డజంట్ ఫాల్ ఆఫ్ బికాస్ ఇట్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద సెన్సిటివ్ ఏరియా, డిఎస్టీ సెన్సిటివ్ ఏరియా. సో మీరు చెప్పారు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి నియర్లీ 6 to 8 hours మినిమం అంత టైం పడుతుంది అని. సో దీనికి కాస్ట్ ఎలా ఉంటుంది? జనరల్గా మార్కెట్ రేట్ ఈజ్ అరౌండ్ 40 to 60 rupees పర్ గ్రాఫ్ట్ ఉంటుంది. 60 rupees పర్ గ్రాఫ్ట్ ఉంటుంది. జనరల్గా మనకు ఐడియల్ మనకు మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ చూసుకుంటే 2500 to 3000 గ్రాఫ్ట్స్ వరకు మనకు పట్టొచ్చు. సో దాన్ని బట్టి ఇట్ మైట్ స్టార్ట్ ఫ్రమ్ మినిమం అప్ టు 85,000-90,000 నుంచి ఇట్ మైట్ గో అప్ టు 2 lakhs 3 lakhs ఆల్సో. డిపెండ్స్ అపాన్ ద గ్రాఫ్ట్, మన టెక్నిక్, సర్జన్, వేరియస్ ఫ్యాక్టర్స్, ఏరియా, ఎవ్రీథింగ్ కాస్ట్ చేంజెస్. మినిమం మనకు ఒక 40 rupees పర్ గ్రాఫ్ట్ ఇస్ ద మినిమం మార్కెట్ రేట్. ఇది బ్యాలెన్స్కి అయితే మెన్కి ఇలా చెప్తాము, ఉమెన్కి అయితే ఎన్ని గ్రాఫ్ట్స్ పడతాయని ఎలా తెలుస్తుంది? అంటే దే హ్యావ్ ఆల్ హెయిర్ బట్ సో మనకి అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే మనము హెయిర్ లైన్లో పెడుతున్నాము, వాళ్ళకు కూడా హెయిర్ లైన్లో పెడతాము అండ్ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అక్కడ మనం ఫిల్ చేస్తాము. వీ కెన్ ఎస్టిమేట్ బేస్డ్ ఆన్ ద ఏరియా, వీ కెన్ ఎస్టిమేట్. సో యూ కెన్ అల్టిమేట్లీ యూ కెనాట్ క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ గ్రాఫ్స్ యూ పుట్. జనరలీ ఇట్స్ గివెన్ యాజ్ అ ప్యాకేజ్ ఫర్ ఫీమేల్స్. సో ఇన్ని గ్రాఫ్స్ పట్టొచ్చు అప్రాక్సిమేట్లీ. సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎటువంటి కేర్ తీసుకోవాలి? హెయిర్ దట్ అగైన్ యూ హ్యావ్ టు గో ఫర్ పిఆర్పి సెషన్స్, బయోటిన్ సప్లిమెంట్స్ అండ్ ఆల్సో కొన్ని రోజుల తర్వాత మినాక్సిడిల్ మెయింటెనెన్స్ మ్యాండేటరీ. బయోటిన్ సప్లిమెంట్స్ అన్నారు కదా సార్, బయోటిన్ సప్లిమెంట్స్ చాలా మంది ఓవర్ ద కౌంటర్ తీసుకుంటారు. ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా బయోటిన్ గమ్మీస్ అని వస్తున్నాయి, బయోటిన్ గమ్మీస్. బట్ ఇట్ ఇస్ నాట్ ఏ మీటర్డ్ బయోటిన్. మీటర్డ్ అంటే మీటర్డ్ డోసేజ్ ఉండదు దాంట్లో. ఆల్వేస్ మనం మీటర్ డోసేజ్ ఉన్న టాబ్లెట్స్ అలాంటివి వాడుకుంటే బాగుంటుంది. అదే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ వస్తాయి? ఏముండవు మోస్ట్లీ ఏముండవు. బట్ ఏంటంటే కరెక్ట్ డోసేజ్ కరెక్ట్ రిజల్ట్ ఉంటుంది మీకు, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అదే ఆన్లైన్లో చూసి నాట్ ఓన్లీ అబౌట్ బయోటిన్ అండి, ఇటు విటమిన్ డి చూడాలి మనము, విటమిన్ ఏ చూడాలి, డిఫరెంట్ విటమిన్స్ చూడాలి. దట్స్ అ సైక్లిక్ థెరపీ ఆఫ్ హెయిర్ అంటాం, సైక్లిక్ విటమిన్ థెరపీ. ఓన్లీ బయోటిన్ తీసుకుంటే రిజల్ట్స్ ఉండవు. మనకి ఏంటంటే సైక్లిక్ వి గివ్ ఇట్ ఇన్ ఏ వే, లైక్ మండే ఏం విటమిన్ వేసుకోవాలి, ట్యూస్డే ఏంటి, థర్స్డే ఏంటి, ఫ్రైడే ఏంటి, హౌ డూ యూ రిపీట్ ఇట్ ఇన్ ఎ మంత్, సో దట్ కంప్లీట్ సెట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మీ బాడీకి వెళ్తున్నట్టు. అంటే మామూలుగా బయోటిన్ అనగానే ఈ హెయిర్ లాస్ అవుతుంది కదా, బయోటిన్ తెచ్చుకొని వేసేసుకుందాంలే అని అనుకుంటారు. సో అందరికంటే కొంచెం కంట్రోల్ అవుతుంది. అగైన్ ఇఫ్ ఎనీ స్టాప్ అగైన్ వస్తుంది. అంటే గ్రేడ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అంటే మైల్డ్ స్టేజ్లో మీకు బయోటిన్ వేసుకుంటే ఆగుతుంది. అన్లెస్ ద ట్రీట్మెంట్ ఇస్ నాట్ డన్ అగైన్ విల్ సీ ద హెయిర్ ఫాల్. పూర్తిగా డయాగ్నోసిస్ చూడండి, వీ కాంట్ గో ఫర్ ద ట్రీట్మెంట్. సార్ ఫైనల్లీ మీరు ఇచ్చే టిప్స్, హెయిర్ కేర్ గురించి మీరు ఎటువంటి టిప్స్ ఇస్తారు? హెయిర్ కేర్ is something, to brief it up, if it is male, you should avoid use of excessive helmets కానీ, డస్ట్ ఎక్స్పోజర్ కానీ, రెగ్యులర్ మెయింటెనెన్స్, షాంపూయింగ్ అలాంటివి కేర్ తీసుకోవాలి. ఫీమేల్స్ అంటే జనరల్గా యూసీ ఫీమేల్స్ వేరింగ్ హై పోనీ, దాన్ని ట్రాక్షన్ అలోపేషియా అంటాం. గట్టిగా బ్యాండ్ వేసుకోవడము, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ట్రాక్షన్ అలోపేషియా. అంటే ట్రాక్షన్ అలోపేషియా అంటే మనకేంటంటే ఎక్సెసివ్ పుల్లింగ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడం, అది అవాయిడ్ చేస్తే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఎక్సెసివ్ కెరాటిన్ ట్రీట్మెంట్స్, స్మూత్నింగ్ ట్రీట్మెంట్స్, స్ట్రైటనింగ్ అవాయిడ్ చేస్తే బెటర్. మనం అంటే పార్లర్లో ఇవన్నీ అవైలబుల్ సార్, కామన్గా అందరు, బికాస్ మనం అనుకున్నట్టుగా ఎవ్రీథింగ్ నీడ్స్ అ రికవరీ టైం. సో వాట్ యూ షుడ్ నాట్ గెట్ ఇట్ టూ ఆఫ్ అంట, అంతే. ఓకే సార్, మీరు చెప్పిన టిప్స్ అందరూ ఫాలో అవుతారని ఆశిస్తూ చాలా థ్యాంక్ యూ.